గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. తెలుగు రాజకీయాలు తమిళ వాసన కొడుతున్నాయా? వైసీపీ ఎంపీ విజయసాయి మరో పళనిస్వామి కాబోతున్నారా? అసలు జగన్ రెడ్డికి సాయిరెడ్డికి మధ్య దూరం పెరిగిందా, లేదా కావాలని ఎవరైనా పెంచారా, పెంచబోతున్నారా, పెంచుతున్నారా? హిందూ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈడీ ఛార్జ్ షీట్లో ఆయన పేరు కావాలనే మిస్ చేశారా? డివైడ్ అండ్ రూల్కి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా, ఆల్రెడీ చేశారా? ఇదే అంశంపై ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు నాగార్జున రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే. అలాగే రాజారాం గారు, ఎంవి రాజారాం గారు, సీనియర్ అడ్వకేట్. నమస్తే రాజారాం గారు. ఇంకా బీజేపీ సీనియర్ నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, టొబాకో బోర్డ్ చైర్మన్. నమస్తే రఘునాథ్ బాబు గారు. సో ప్రసాద్ గారు, ఏంటి తెలుగు రాజకీయాలకు ఏమన్నా తమిళ వాసన కొడుతున్నట్టు అనుమానం వస్తుందా? ఈ మధ్యకాలంలో జరుగుతున్న డెవలప్మెంట్స్, 2 రోజుల క్రితం కనుక ఈడీ ఛార్జ్ షీట్ చూస్తే ఆశ్చర్యకరంగా విజయసాయిరెడ్డి పేరు అందులోంచి తొలగించబడింది. ఇంకో 2 పేర్లు అదనంగా యాడ్ అయినాయి, వైవి సుబ్బారెడ్డి అలాగే వసంత కృష్ణప్రసాద్. ఈ మతలబ్ ఏంటి అంటే, ఇక్కడ ఏమన్నా ఢిల్లీ కేంద్రంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఈ విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని తమిళనాడులో, పక్క రాష్ట్రం తమిళనాడులో ఏం చేసిందో అదే ఇక్కడ చేయడానికి ఏమన్నా సంకల్పం తీసుకుందా? ముందుగా ప్రైమినెంట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలు రఘునాథ్ బాబు గారికి, రాజారాం గారికి, మీకు, మా గురువు గారికి నమస్కారం అండి. తమిళ వాసన అంటే మనకి సౌత్లో పాగా వేద్దామని ఎదురు చూస్తున్న బీజేపీకి వాళ్ళ వల్ల కాదని తెలిసిపోయిందండి. డైరెక్ట్ యాక్సెస్ అయితే లేదు కాబట్టి ఎలాగైనా శాసించుదామని కళ్ళ ముందు మనకి లైవ్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడు పాలిటిక్స్లో చూసాం. ఏఐడిఎంకేని ఏ విధంగా అనుసంధానించారు. ఉదాహరణకి పన్నీర్ సెల్వంని చీఫ్ మినిస్టర్ చేస్తే బీజేపీ పళనిస్వామి గారిని చీఫ్ మినిస్టర్ చేసింది. ఓవరాల్గా సక్సెస్ మాడ్యూల్ చూశారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి గారు ఇద్దరు కలిపి గవర్నర్ని కలిసినా సరే, ఇద్దరు ఒకరినొకరు కలుద్దాం అనుకున్నా సరే ఇద్దరు కలిపి రండి అన్న తరుణం చూసాం. అండ్ బీజేపీ కనుసనల్లో ఇవాళ ఎప్పుడూ లేని విధంగా అక్కడ ఎన్ని స్థానాలు ప్రస్థానం అపోజిషన్ పార్టీగా ఆ విధంగా ఎమర్చడం నేను గత 20-30 సంవత్సరాలు రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో ఆ స్థాయిలో ఎప్పుడు అపోజిషన్ కూడా ఎమర్చడం మనం ఎప్పుడు చూడలేదు. అదే తరుణంలో ఇక్కడ బండి సంజయ్ గారి ఆరాధ్యంలో తెలంగాణలో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ అయితే ఇప్పుడు మూసీ నది పరివాహ ప్రాంతానికి యువతల పక్క 7 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఆల్ ఆఫ్ ఎ సడన్ తెలంగాణ అంతా వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది బండి సంజయ్ గారు. ఇంకా అక్కడ పోయిన కల్లా ఆంధ్ర రాజకీయాల్లోకి ఎలాగైనా చొచ్చుకుని పోదామని చూసుకుంటే ఖచ్చితంగా నాయకులు అయితే ఎవరు లేరు. అదైతే అండర్లైన్ చేసుకుని ముందుండి నడిపించే నాయకుడు అయితే వాళ్ళు బీజేపీలో టార్చ్ లైట్ వేసి ఎతికినా సరే ఎవరు దొరకరు. నా భూతో నా భవిష్యత్తు వాళ్ళ వల్ల కూడా కాదు. సో ఆ తరుణంలో వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ దే వాంట్ టు కాంకర్ ద ఆంధ్రప్రదేశ్. ఎలా అంటే బై హుక్ ఆర్ క్రూక్. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా కేసుల్లో లోబడికి పంపించి ఇచ్చేద్దామంటే, బట్ ఢిల్లీలో లాబింగ్లో స్పెషలిస్ట్ అయిన మన విజయసాయి రెడ్డి గారిని ఖచ్చితంగా వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు హిందూ ప్రాజెక్ట్స్లో ఆయన పేరు తప్పించడం వెనకాతలు ఏంటంటే ఆయన ఆల్రెడీ అక్కడ పోర్ట్రేట్ చేశారన్నమాట. పళనిస్వామి కింద పోర్ట్రేట్ చేస్తూ ఇక్కడ ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కింద ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆప్షన్ ఇస్తారన్నమాట, ఎవరో ఒకరిని నీ అనంతరం. కానీ ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఇన్నాళ్ళు మోడీ గారి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చేమో, కానీ ఇక మీదట జగన్మోహన్ రెడ్డి గారి అవసరం మాత్రం మోడీకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాజ్యసభలో మొన్న 5 స్థానాల్లో 5 రాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత 2nd or 3rd ప్లేస్లో హైయెస్ట్ రాజ్యసభ ఎంపీలని ఉండబోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఈ తరుణంలో పోనీ సెకండ్ ప్లేస్ అనుకుంటే ఈయన అవసరం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా పాచికలు వేస్తారు అంటే ఒక విధంగా అయితే అవ్వదు. కానీ ఒకవేళ వేసారేమో అనుకుంటే, ఎందుకంటే చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి కదా, ఏదో కేసులు రేపటి నుంచి ఇంకా మరి జూన్ 1 నుంచి ఏదో ప్రపంచం తిరగబడిపోతుందని మాట్లాడుకుంటున్నారు కదా అందరూ. ఆ తిరగబడిపోయింది అనుకుంటే ఒకవేళ తిరగబడితే సంతోషం, తిరగబడకపోతే ఇంకా సంతోషం. ఏంటంటే ఈయన అవసరం వాళ్ళకి ఖచ్చితంగా ఉందన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఈ తరుణంలో ఇక్కడి నుంచి జరగబోయే రాజకీయాలు ఏంటంటే ఏవో 3 పవర్ సెంటర్లు మొన్న రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. విజయనగరం, శ్రీకాకుళంలో 2 నాయకులు, నెల్లూరులో ఒక నాయకుడు, చిత్తూరులో ఇంకొక ప్రముఖ నాయకుడు. వీళ్ళు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏవి కూడా 25-30కి మాత్రం దాటట్లేదు. వాళ్ళిద్దరు కలిస్తేనే 28 దగ్గర ఆగిపోయారు. ఈయన 16, ఆయన 18, 16. సో వీటిల్లోంచి ఏంటంటే అవుట్కమ్ ఏదో అనానమస్గా ఇలాగా ప్రపంచంలో సృష్టించే అంత స్థాయి ఉండదు. అండ్ మోర్ ఓవర్ రీజనల్ పార్టీస్ అన్నవి ఎప్పుడు సెంట్రిక్గా ఒక వ్యక్తి చుట్టూ మాత్రం తిరుగుతుంటాడు. ఆ వ్యక్తే అధినాయకుడు. ఆ అధినాయకుడు చుట్టూ తిరిగే రీజనల్ పార్టీస్ని కైవసం చేసుకోవడానికి, అంటే బీజేపీ ప్రైమరీ ఎజెండా ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ని కూకటి వేలుతో పెకలించడం, అండ్ రీజనల్ పార్టీలలో ఎవరైనా ఈ పార్టీ ఆ పార్టీ
ఆపర్చునిటిస్ట్ పాలిటిక్స్ ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళని ఎలాగోలా కైవసం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 23 స్థానాలతో ఆయన చేసి ప్రపంచంలో ఏం లేదు, ఆ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనుమరుగు కూడా అయిపోతుందేమో. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మన మహానాడు ముగింపు ఉపన్యాసంలో ఆయన ఒక చక్కని హెచ్చరిక చేశారు తెలుగు ప్రజలకి. తనని ఎన్నుకోకపోవడం ద్వారా, తెలుగుదేశాన్ని ఎన్నుకోకపోవడం ద్వారా ప్రజలు మీరు ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. సో ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ప్రజలకు భరోసా కూడా ఇచ్చారు, నేను వచ్చేస్తున్నాను, మీరేం బెంగెట్టుకోకండి, 2024 కల్లా నేను ఉంటాను. సో వచ్చిన తర్వాత బహుశా చంద్రబాబు నాయుడు అవసరం ఉన్న అప్పుడు మోడీ ఉంటే, ఆ ప్రభుత్వం ఉంటే అప్పుడు ఆయన అవసరాన్ని జాగ్రత్తగా క్యాప్చర్ చేసుకోవడానికి ఇప్పుడున్న ఈ తరుణంలో అటు సెంట్రల్లో ఆయనకి, ఇక్కడ స్టేట్లో అపోజిషన్ లీడర్ గారికి ఎలా ఉందంటే కనుచూపు మేరలో ఈయన 30 సంవత్సరాల ప్రాచుర్యంతో ఈ పార్టీని కైవసం చేసుకోండి 151 సీట్లతో. అండ్ 30 సంవత్సరాలు నేనే చీఫ్ మినిస్టర్ అని చెప్పిన వ్యక్తి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డైమెన్షన్స్లోంచి ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికంటే మొన్న ఒక స్ట్రాటజిక్స్ కూడా వచ్చాయి. ఈ తరుణంలో ఇంత ప్రపంచం సృష్టించి ఇదేదో చేసేసారు, ఇదేదో అయిపోయింది, ఇంత అభివృద్ధి చెందలేదు అనుకున్నా సరే 90 నుంచి 100 స్థానాల మధ్యలో వైఎస్ఆర్సీపీ గ్యారెంటీ గెలుస్తుంది ఒక అనాలిసిస్లో. సో ఈ రోజుకి కూడా వాళ్ళ ఔన్నత్యాన్ని ఇంకా చాటుకుంటూ ఉన్నారు. అంటే అట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ టైం గవర్నమెంట్ వస్తుంది ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా, ఏమైనా ఉపద్రవం జరిగితే కూడా. ఆ స్టాటిస్టిక్స్ కూడా ఉన్న తరుణంలో ఏం చేయబోతున్నారు అన్నదానికి ఇప్పుడు ఏంటంటే తమిళనాడు తరహాలో ఇక్కడ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి ఒకవేళ పన్నీర్ సెల్వన్ ఇక్కడ ఎమర్జ్ చేసినా సరే తాత్కాలికం. ఎందుకంటే పవన్ స్వామి డ్రైవ్ చేయబోతున్నాడు. దానికి సాధారణంగా ఏంటంటే హిందూ ప్రాజెక్టులో ఆయన పేరు ప్రస్తావించకపోవడం, ఆయన పేరుని తప్పించడం వెనక ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారని అర్థమవుతుంది. చాలా ఆసక్తిగా ఇక్కడ మన రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా పరిమితం చేశారంటే ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరినొకరు అనుకునే పరిస్థితి నుంచి ఇవాళ ఒక కొత్త వ్యక్తి యొక్క ప్రాధాన్యత, ఆయన ఆవశ్యకతని సంతరించుకుంటూ ముందుకు వచ్చింది. అనాలిసిస్ చాలా ఆసక్తిగా చూస్తున్నారు రఘునాథ్ బాబు గారు ఏమంటారు అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని చోటు చేసుకోండి. బహుశా ఆంధ్ర రాజకీయాలు ఇప్పుడే కాదు, ఇందిరాగాంధీ పరిపాలన సమయం నుంచి కూడా ఇలాగే ఉండేవి. బాగా సీనియర్ నాయకులు కాబట్టి మీరు చాలా దగ్గర నుంచి చూసుంటారు. ఎమర్జెన్సీ రోజులు, ప్రీ ఎమర్జెన్సీ, పోస్ట్ ఎమర్జెన్సీ, ఇవన్నీ మీకు అవగాహనలో ఉన్న అంశాలే. బహుశా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన రాజకీయాల్ని ఈరోజు మీ పార్టీ చాలా సమర్థవంతంగా, చాలా చాకచక్యంగా, సమయస్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్లో ఇనిషియేట్ చేయబోతుంది. పొరుగున్న తమిళనాడులో మీరు సక్సెస్ మాడ్యూల్ చూశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డల్లహౌసీ పాలసీ తీసుకొచ్చి, విభజించి పాలించు పాలసీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో చిచ్చు పెట్టి ఒకరిని పళనిస్వామిగా ఎలివేట్ చేసి జగన్ రెడ్డికి ఇబ్బందులు కలగజేయటం. అలాగే ఆల్టర్నేటివ్గా ఇక్కడొక్క చోటే చేస్తే ఇబ్బంది కదా, అందుకని తమిళనాడులో చిదంబరాన్ని కూడా, ఆయన్ని కూడా రాజకీయ పరంగా ఇబ్బందులు పాలు చేసి అవినీతి కేసులో మేము ఎలాంటి పెద్ద పెద్ద తిమింగలాల్ని వారికి శిక్ష పడేలా చేశామని చెప్పుకుంటూ కోవిడ్ అట్మాస్ఫియర్ నుంచి మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి లేదా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఒక గొప్ప ప్రయత్నం చేయబోతున్నారని ఒక అనాలిసిస్. మీరేమంటారు రఘునాథ్ బాబు గారు? ఓకే, ఇప్పుడు జనరల్గా మాకు వ్యతిరేకంగా ఉన్న రీజనల్ పార్టీస్ ఉన్న చోట సహజంగా ఒక పార్టీని మేము దగ్గర చేసుకోవాలి, ఒకళ్ళు మాకు సపోర్ట్ ఇస్తారు, ఒకళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది ఒక నార్మల్ జనరల్ ఫెనామినా. అంటే ఏడిఎంకే ఇస్తే డిఎంకే ఇవ్వదు. అయితే ఒక కేరళ లాంటి చోట ఏంటంటే రెండు కూడా, అంటే రెండు జాతీయ పార్టీలు అనుకోండి, కాంగ్రెస్ కమ్యూనిస్టు. సో అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఏదేమైనా కేంద్రంలో వచ్చేటప్పుడు మాత్రం ఒకటే, మాకు అగెనెస్ట్, దానిలో ఇంకో మాట్లాడు. అలాంటి నేషనల్ పార్టీస్ లాంటి తప్పిస్తే ఇలా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఒకళ్ళు అట్టుంటే ఒకళ్ళు అట్టు ఉంటారు. కాబట్టి ఈయన గురించి దీని ఈడీని లేకపోతే సిబిఐని ఇవన్నీ ఉపయోగించేదో చేస్తాం, ఇవన్నీ అవే వేస్ట్ మాటలు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి 7 ఏళ్ళు అయింది, మరి టీడీపీ వాళ్ళు ఏమంటారు, 7 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ఆయన మీరు ఫిక్స్ చేయలేదు, ఇంతవరకు అధికారంలోకి వచ్చి, అంటే మోడీ గారు వచ్చి, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి అదేంటి ఏం చేయలేదు మీరు అని వాళ్ళు విమర్శిస్తారు. ఇటు నుంచి వస్తే వీళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు చూడండి, మొన్నే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని మీరు తీసేశారు, ఆయన డైరెక్ట్ ఆయన వాయిస్ ఉంటే ఆయన చేసినట్టు అందరూ చెబుతుంటే మీరు ఈడీలోంచి తీసేశారు. అసలు వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ కేంద్రం పట్టించుకునే కాదు, మనం ఊరికే ఊహించుకుంటుంటాం అలాగా ఇలాగా అని. కాబట్టి ఈ రెండు కూడా వాస్తవం. ఎందుకంటే దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి. మొన్న ఈ మధ్య సిబిఐ డైరెక్టర్ విషయంలో ఎవరో ఒక తెలుగుదేశం పోస్ట్ పెట్టాడు. ఏమనంటే మోడీ గారు అనుకున్న 2 పేర్లు
ఎవరు సిబిఐ డైరెక్టర్. ఆయన ఆ కమిటీలో మిగిలిన ఇద్దరు తిరస్కరించారు. కాబట్టి మోడీ గారి పాచికి పారలేదు, అనుకున్నది సాధించలేదు. నేను చెప్పాను చాలా మంచిది, కాబట్టి ఇక సిబిఐ విషయంలో మమ్మల్ని మీరు అనేదానికి అవకాశం లేదు భవిష్యత్తులో, దాని పని అది చేసుకోవాలి. కాబట్టి సిబిఐ డైరెక్టర్ని కూడా మాకు ఇష్టమైనట్టు చేసుకోలేకపోయాం అని మీరే చెబుతున్నారు అని టీడీపీ ఆయనకి నేను రిప్లై ఇచ్చాను. కాబట్టి ఇక్కడ చంద్రబాబుని తీసేసిన, విజయసాయి రెడ్డిని తీసేసిన, ఇవన్నీ ఒక రాజకీయాల కోసం అని అనుకోవటంలో అర్థం లేదు. ఇవన్నీ వృధా మాటలు. సరే, అయితే ఒక్క విషయం ఏంటంటే పూర్వం కూడా సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మాట్లాడే మేము కూడా విమర్శలు చేస్తుంటాం, దానిలో అనుమానం ఏం లేదు. కానీ 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 ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈడీ విషయంలో దీంట్లో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, అక్కడ ఉన్నటువంటి అది ఆ ప్రకారంగానే జరుగుతుంది. కానీ సో మీరేమి ఈడీ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవట్లేదు. రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం. కాంగ్రెస్ మాదిరి మీరేమి ఈడీ వ్యవహారాలు లేదా సిబిఐ వ్యవహారాలు మీరేం జోక్యం చేసుకోవట్లేదు, మీరు పూర్తి విశుద్ధ వర్తనలని మిమ్మల్ని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, అంతేనా? తప్పు చేస్తుంటే వాడి శిక్ష పడుతుంది, అంతే. దట్స్ ఇట్. దీనిలో మన క్వశ్చన్ లేదు. కాబట్టి అలా మేము చేయట్లేదు, నమ్మినా నమ్మకపోయినా, ఇది వాస్తవం. రైట్. నాగార్జున రెడ్డి గారు మీరేమంటారు? ఈ మొత్తం డెవలప్మెంట్స్ అని మీరు వాచ్ చేస్తున్నారు. ఆయన పేరు ఒమిట్ చేసి ఇంకో 2 పేర్లు అదనంగా వైవి సుబ్బారెడ్డి గారి పేరు, వసంత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి పేరు ఇంక్లూడ్ చేసింది హిందూ ప్రాజెక్ట్స్ దీంట్లో. బీజేపీ వర్షన్ ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ ఈడీ సిబిఐ వ్యవహారంలో జోక్యం చేసుకోదు, మేము కాంగ్రెస్ని విమర్శించినప్పుడు సిబిఐ, కానీ మేము ఎప్పుడైతే చాలా విశుద్ధవర్తనంతో ఉన్నాం, మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాము. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇంటర్నల్గా రూలింగ్ పార్టీలో కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి ఒక వర్గాన్ని ఎగదోసే ఒక ప్రక్రియ, అంటే కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ని బీజేపీ కూడా ఫాలో అవుతూ వస్తుంది, కాకపోతే రిఫైన్డ్ మేనర్లో అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పొరుగునున్న తమిళనాడు జరిగిన ఎక్స్పీరియన్స్ చూసాం కదా. మీరు అడిగినటువంటి దాంట్లో తమిళనాడులో ఏమైందంటారండి, అది ట్రయాంగులర్ ఫైట్ అయిపోయింది. అది ఇంటర్నల్గా ట్రయాంగులర్ ఫైట్ అయిపోయింది. పళనిస్వామి, పన్నీర్ స్వామి, వీళ్ళిద్దరి తర్వాత శశికళ, ట్రయాంగులర్ ఫైట్ అయిపోయింది. ఈ ఒకటే దానికి సంబంధించిన ముగ్గురు ఆ పదవి కోసం పాకులాడుతున్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మన ఉద్దేశంతో ఎంటర్ అయ్యారు. మీరు చెప్పినట్టుగా కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారు. బట్ ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద ఎన్ని సీట్లు వచ్చాయి అనేసి అంటే ఆల్మోస్ట్ 0. సో ఇట్స్ ఎ ట్రయాంగులర్ ఫైట్. అది జనరల్గా ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయంటేనండి, మ్యాక్సిమము 10 years కంటే ఎక్కువ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఉండవు. వీళ్ళు అధికారంలోకి కనుక రావాలి అనే పని కనుక అయితే రాష్ట్రానికి 100 రూపాయలు ఇన్కమ్ ఉంటే 95 రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ కిందనే ఖర్చు పెట్టేస్తారు. మనకు తెలియదంటే ఏం కాదు. అది ఆల్ ఇండియా లెవెల్లో ప్రభుత్వ సొమ్ముని పథకాల రూపంలో ఓట్లు కొనుక్కోవడానికి ఫస్ట్ టైం ఇండియాలో ఈ రకంగా చేసినటువంటి స్టేట్ అంటే తమిళనాడు. ఆ తమిళనాడు దగ్గర నుంచి ఆంధ్రాకి వచ్చింది, తెలంగాణకి వచ్చింది, కర్ణాటక కూడా పోయింది. అఫ్కోర్స్ మహారాష్ట్రలో కూడా కొంతవరకు జరగచ్చు. బట్ సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి మటుకు చాలా తేడా ఉంటుందండి. రఘునాథ్ బాబు గారు అంటున్నారు కదా, సిబిఐ వ్యవహారాల్లో మేమేమీ జోక్యం చేసుకోము అని. సిబిఐ వ్యవహారాల్లో కానీ, ఈడీ వ్యవహారాల్లో కానీ, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ వ్యవహారంలో కానీ, ఈవెన్ సిఎండేజీలో కూడా వీళ్ళు ఏళ్ళు కాళ్ళు పెట్టకుండా మటుకు ఉండరు. అది కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేశారు. కాంగ్రెస్ వాళ్ళని తిడతారు, ఇంకా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టింది కాకుండా ఏంటంటే పైగా ఇదంతా కూడా రాచరిక పాలన లాగానే ఉంది, ఎంతసేపటిగా నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరా అంటారు. అది కూడా రాంగ్ స్టేట్మెంటే. వాళ్ళు అదే పని చేశారు, వీళ్ళు అదే పని చేశారు. ఇద్దరికి ఏమి పెద్ద తేడా ఉంటే ఏమి ఉండదు. ఏదో చెప్పడానికి అలా చెప్తుంటారు. ఎనీయో పాప రఘునాథ్ బాబు గారు ఏంటంటే పార్టీ తరఫున వచ్చారు కాబట్టి ఆయనకు ఆ విధంగా చెప్పడం తప్పదు. సరే తప్పదు, ఆయన పరిస్థితి, ఆయనకు వాస్తవం తెలుసు. ఆయనకి ఇప్పుడు దేశాన్నే మతాల పరంగా విభజించాలనే ఉద్దేశంతో సార్ పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బైబుల్ పార్టీకి ఓటేస్తావా, భగవద్గీత పార్టీకి ఓటేస్తావా అంటే నీకు అక్కడే వ్యవహారం ఏందో తెలిసిపోతుంది కదా. అదే కదా ఇచ్చింది, మరి అది ఎట్ట కుదురుతుంది అది? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా బీజేపీలోనే ఉన్నారండి.
కానీ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కన్నా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి నాలాంటి వాళ్ళు కూడా అనుకుంటారు, కానీ ఆయన కానీరు. పాలేకర్ లాంటి వ్యక్తిని డిఫెన్స్ డీల్స్కి సంబంధించింది కొంచెం గట్టిగా ఉంటాడు కాబట్టి, బాబు నువ్వు మా కొంప ముంచేటట్టున్నావు, నువ్వు పోరా బాబు అని చెప్పి ఆయన ఏమో గోవాలో వేసారో, తర్వాత ఆయన చనిపోయాడు మనస్తాపంతో. నిన్నగాక మొన్న చనిపోయినట్టు రామ్ జెత్మలానీ గారిని అయితే అసలు ఏకంగా బయటికి గెంటేశారు. ఎందుకు? బ్లాక్ మనీ మీద పోరాడాడు కాబట్టి. అంటే అటు కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా దొందేనండి, పెద్ద తేడా అంటే ఏమి లేదు. ఏదో మాకు 300 డివిజివ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కి ఇప్పుడు ఇలాంటి కేసులని బీజేపీ అడ్డంగా పెట్టుకుంటోంది అనేది అంటే ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా కనిపిస్తూ వస్తున్న అంశం అనాలిసిస్ కూడా. సార్ ఎందుకు మీరు మొహమాట పడతారు? ఎందుకు? లెట్ ద పీపుల్ నో ద ఫ్యాక్ట్స్ అండి. ఇందులో ఇండైరెక్ట్గా చెప్పడం అంటే ఏం లేదు, ప్రత్యక్షంగానే ఉంది. 70 mm కనపడుతుంది, స్టీరియోఫోనిక్ సౌండ్లో కనపడుతుంది. ఇంకేం కావాలి మీకు అంతకంటే? అరే దుబ్బాకలో ఎలక్షన్లో జరగడం ఏంది? ఎప్పుడో జరిపోయిన రాజశేఖర రెడ్డి గారి వ్యవహారం తీసుకురావడం ఏమన్నా అర్థం ఉందా సార్? చెప్పండి, ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి. మరి ఇట్లాంటి పనులన్నీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు రఘునాథ్ బాబు గారు 3 పేర్లు ఉంటాయి నార్మల్గా ప్రొసీజర్ అండి. 3 పేర్లు ఏమి ఉంటాయో 3 పేర్లలో ఎవరిదో ఒకరిది టిక్ చేస్తారు. అది ఆర్గనైజ్ చేయడం అనేది ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అపోజిషన్ లీడర్ ఉంటారు, దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడు. ఇది ఒక సాంప్రదాయం కింద వస్తుంది. ఇది మంచి పద్ధతి, అది కాదని ఎవరండి. మోడీ గారు మనసులో ఉన్న వ్యక్తిని కాకుండా ఫైనల్గా ఎన్వి రమణ గారు చెప్పినటువంటి వ్యక్తిని పెట్టారు అనేటువంటిది. ఎన్వి రమణ గారి పేరైతే తీసుకురాలేదు గారు, అయినా ఇండైరెక్ట్గా మనకు న్యూస్ వచ్చినది అయితే అదే. అందుకని చెప్పి మేము కావాలనుకున్న మనిషిని పెట్టలేదు కాబట్టి మాకేం సంబంధం లేదు అనేసి అంటే అంటే అర్థం ఏంటది? ఇంతకుముందు మేము ఇన్ఫ్లుయెన్స్ చేసామనే అర్థం. చెప్పకనే మీరు చెప్తున్నారు అక్కడ, అంతకంటే ఇంకేం లేదుగా. రైట్, ఒకసారి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్తాం. రాజీవ్ గాంధీ గారు నమస్తే. రాజీవ్ గాంధీ గారు, తాజాగా హిందూ ప్రాజెక్ట్స్కు సంబంధించిన కేసులో ఈడీ విజయసాయిరెడ్డి గారి పేరు ఒమిట్ చేసి వైవి సుబ్బారెడ్డి, వసంతకృష్ణ ప్రసాద్ పేర్లు చేర్చడం వెనక ఏంటంటే బీజేపీ కుట్ర రాజకీయాలు కనపడుతున్నాయి. వెనకటి కాంగ్రెస్ ఫార్ములానే ఇక్కడ బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి డల్హౌసీ పాలసీ, విభజించి పాలించు అనే సూత్రం పాలకపక్షంలో చిచ్చు పెట్టే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనేది ఒక అబ్జర్వేషన్, పొలిటికల్ అబ్జర్వేషన్. అంటే వాస్తవాలు అవాస్తవాలు అనే అంశం పక్కన పెడితే పొరుగునున్న తమిళనాడులో జరిగిన ప్రయోగం చూసిన తర్వాత, 5 ఏళ్ల క్రితం జరిగిన ప్రయోగం చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి ప్రయోగానికి బీజేపీ శ్రీకారం చుట్టిందనే అనుమానాలు అయితే వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది? సార్ ఖచ్చితంగా ఒకటండి, మరి ఏదో తమిళనాడు లాంటి వ్యవహారం ఆంధ్ర రాష్ట్రంలో ఒకవేళ చేయలేని ఆలోచన బీజేపీ చేస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే మొన్ననే తిరుపతి ఎలక్షన్ రిజల్ట్ కూడా బీజేపీ పార్టీ చూశారు, వారు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. మిగతా వాళ్ళ అటుపక్క సైడ్ తీసుకున్నంత విధిగా బీజేపీ తాలూకా ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ అవనివ్వండి, లేదంటే మ్యాజిక్ ఫిగర్ కోసం జరిగేటటువంటి ఆ వ్యవహారం కానివ్వండి, లేదంటే రానటువంటి వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకునే వ్యవహారంలో కానీ ఒక పార్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతంలో జరుగుతుంది తప్ప మోస్ట్లీ సౌత్ ఇండియాలో అంత తక్కువ వాళ్ళ ప్రాబల్యం ఉండేది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనైతే అసలు బీజేపీకి ఆ పరిస్థితి లేదు. నేనైతే వాళ్ళు అటువంటి పనులు చేస్తారని అనుకోను. బట్ మరి ఈడీ ఎందుకు విజయసాయి రెడ్డి గారి పేరు ఒమిట్ చేసి మిగతా వారిద్దరు పెద్దల పేర్లు కూడా చేశారో నాకు పూర్తిగా అవగాహన లేదు దాని మీద. బట్ ఒకటైతే వాస్తవం నేను చెప్పగలను, అవాస్తవాల కన్నా ఇప్పుడు మీరు చెప్పారు అబ్జర్వేషన్స్ అని, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దృష్టితో జరిగినటువంటి పరిణామాన్ని చూసేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేదా మా పార్టీలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కానీ మా అందరిది కూడా ఒకటే బాట. అదేంటంటే మా బాట జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన ఏం చెప్తే అది చేయడానికి సంసిద్ధమైనటువంటి నాయకులే మా పార్టీలో అందరూ ఉంటారు తప్ప మా నాయకుల మధ్య ఏదో చిచ్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో నిజంగా ఇటువంటి కార్యక్రమాలు కనుక చేయడానికి ఎవరైనా పాల్పడితే, ఆ రకంగా ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీ ఆలోచన అయినా మీ ప్రయత్నం అయినా ఎన్ని జరిగినా వృధ ప్రయాసలు తప్ప మా పార్టీలో ఏవో కుంపట్లు పెట్టాలనో మా పార్టీని ఏదో చేల్చాలనో వృధ ప్రయాసలు పట్టం తప్పి మీరు ఇంకా మిగతా విషయాలు ఏమైనా పనికొచ్చే వాటి మీద దృష్టి పెట్టుకుంటే మంచిదని చెప్పి అటువంటి ఆలోచన చేసేవారికి నా సలహా. లేదు అటువంటి ఆలోచన చేయలేదు అనుకోండి ఎవరోని, ఓకే, ఐ రెస్పెక్ట్ దేర్ వ్యూస్ ఆల్సో. బట్ ఒకటైతే చెప్తున్నాం, మా పార్టీ కానీ మా ప్రభుత్వంలో కానీ మేమందరం ఎంతో అన్యోన్యంగా ఎంతో కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఏకతాటి మీద మా పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి దీని గురించి పెద్దగా మేమేం ఆలోచించాల్సిన అవసరం కూడా మాకేం లేదు. లెట్ ఈడీ, అంటే ఈడీ ఏ విధంగా చేయాలో వాళ్ళ రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు వెళ్తారు. దానికి మేము ఎవరు కూడా అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు. దాన్ని చూసి ఊరికే మనం ఏదో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న పరిస్థితిలోనో లేదంటే ఆ విధంగా బెంబేలు ఎత్తుకోవడానికో భయపడే అవకాశాలు పెద్దగా కనబడలేదని చెప్పి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి.
రైట్. రాజీవ్ గాంధీ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సీనియర్ అడ్వకేట్ ఎంవి రాజారాం గారు మనతో ఉన్నారు. రాజారాం గారు, ఈ పర్టికులర్ కేసులో లీగల్ ఫ్రేమ్లో మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పటివరకు మొత్తం పొలిటికల్ అబ్జర్వేషన్స్ మీరు చూసుంటారు. నేననేది ఒక పర్టికులర్ కేసులో ఒక వ్యక్తి మీద ఇప్పటివరకు సాగిన ఇన్వెస్టిగేషన్ నుంచి ఆయన్ని తప్పించి, సరే కొత్త వాళ్ళని చేర్చారంటే వాళ్ళకి అదనపు ఆధారాలు ఏదో లభించి ఉంటాయి, చేర్చుండొచ్చు. వైవి సుబ్బారెడ్డి గారా లేకపోతే వసంత కృష్ణప్రసాద్ గారా అనే విషయం పక్కన పెడితే, హఠాత్తుగా ఒక పేరుని ఒమిట్ చేయటం అనేది, అంటే అది ఈడీ డిస్క్రిషన్ ప్రకారం జరుగుతుందా, లేకపోతే అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు వివిధ అంశాలకు సంబంధించిన నిపుణులతో చర్చించి ఒమిట్ చేస్తారా, లేకపోతే పర్సనల్గా ఆ కేసు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి పర్టికులర్ ఇష్యూలో విజయసాయిరెడ్డి గారు ఏమైనా అప్పీల్ చేసుకుంటే ఒమిట్ చేసే అవకాశం ఉందా? పూర్తిగా అంటే లీగల్ ఫ్రేమ్లోనే అడుగుతున్నాను నేను. ఎస్ అండి, వాసుదేవన్ గారికి, ప్రసాద్ గారికి, నాగార్జున రెడ్డి గారికి, రాజీవ్ గారికి, రఘునాథ్ బాబు గారికి నమస్కారాలు. విషయంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, లీగల్లో ఎఫ్ఐఆర్ అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రైమా ఫేసియా ఒక వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేయొచ్చు, లేదా అంటే వ్యక్తి పేరు లేకుండా అది ఎవరో చేశారు అన్నోన్ పర్సన్ అని కూడా రాసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంది. దాంట్లో లేదా అంటే 100 మంది పేర్లను అరేంజ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్సెస్, అంటే ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేయాలి ఛార్జ్ షీట్ అన్నది ఏంటంటే, ఎఫ్ఐఆర్ అన్నది పీస్ ఆఫ్ ఎవిడెన్స్, ప్రైమా ఫేసియా జరిగింది అని. కానీ ఈ ఛార్జ్ షీట్ వచ్చేసరికి మీకు ఏంటంటే ఒక గ్రంథం తయారు చేయాలి. దానికి ఏంటంటే సపోర్టెడ్ ఎవిడెన్స్ కావాలి. లీగల్గా ఏంటంటే ఏ కోర్టుకైనా సరే ఎనీ ఆస్పెక్ట్ అది లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడా, ఆ వ్యక్తి తాలూకు అది ప్రమేయం ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉన్నది, వెదర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి కంటిన్యూడ్ ఆర్ నాట్ అన్నది ఒక అంశం. అట్లాగే డిలీట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి మీద ప్రైమా ఫేసి కేసు లేదు, సో దీనికి రిలేషన్ ఎక్కడ లేదు అనే ఒక వ్యక్తి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని డిలీట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. యాడ్ చేయడానికి సబ్సీక్వెంట్గా ఇన్వెస్టిగేషన్లో ఏవైనా ఎవిడెన్సెస్ ఎక్కడైనా సరే పూలప్ అయ్యి ఆ ఎవిడెన్సెస్లో లింక్స్ ఉంటే ఆ పర్సన్స్ని యాడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ సాయిరెడ్డి గారి విషయంలో ఏంటంటే, నాకు నేను అబ్జర్వ్ చేస్తున్న పొలిటికల్ అనాలిసిస్ కానివ్వండి, లీడర్స్ చెప్తున్న దాంట్లో కానివ్వండి, ఐఎమ్ నాట్ కన్సర్న్, బట్ ఉండండి, ఇట్ ఈస్ మై డ్యూటీ టు సే. ఇక్కడ సాయిరెడ్డి గారు ఈజ్ ఆడిటర్. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఐ డోంట్ నో, సబ్జెక్ట్ టు కరెక్షన్స్. ఆడిటర్ కాబట్టి ఆయన ఆడిటింగ్ చేస్తూ సబ్మిట్ ఫైనల్ అంటే బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేస్తూ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆయన డ్యూటీ అంతవరకే. అయితే ఆయన ప్రమేయం లేనప్పుడు తీసేయడంలో అన్నది, ఏదైతే తీయకపోతే ఏమవుతుందంటే లీగల్ కాంప్లికేషన్స్ టుమారో, నాకు ఏ ఎవిడెన్స్ లేకుండా, ఎందుకంటే మాకు డే ఇన్ డే అవుట్లో మేము చేస్తున్న దాంట్లో ఏంటంటే ఎక్కడ కూడా నెక్సెస్ లేదనుకోండి, ఎక్కడ కూడా మేము క్వాష్ ప్రొసీడింగ్స్ చేస్తాం. తర్వాత సెక్షన్ 211 అది మేము తీసుకొని ఈ రకంగా మమ్మల్ని హింస పెట్టడానికి లేదా డిఫమేషన్ చేస్తున్నారని చెప్పే అవకాశం ఉన్నది. ఆ రకంగా కూడా చేస్తాం మేము. ఇంకొకటి ఏంటంటే, డిలీషన్ ఆఫ్ ది పర్సన్స్. సపోజ్ ఎవరైతే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉండి 2 or 3 persons or 5 persons ఉన్నారు, వాళ్ళని వదిలేశారు అంటే దట్ బికమ్స్ ఎ లూప్ హోల్ ఫర్ ది ఎంటైర్ కేస్. ఆ కేసు కొట్టేవాడానికి కూడా చాలా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఇట్స్ ఎ ఫైనల్ రిపోర్ట్ టు ది కోర్ట్. కైండ్లీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇట్స్ ఎ ఫైనల్ రిపోర్ట్ టు ది కోర్ట్. సో ఫైనల్ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చేటప్పుడు దే హ్యావ్ టు పూల్ ఆఫ్ ఎవిడెన్స్ తోని రికార్డెడ్గా ఉండాలి. ఎందుకంటే కోర్టుకి ఎప్పుడు కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కావాలి, సెకండరీ ఎవిడెన్స్ లీడ్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ లీగల్ ఆస్పెక్ట్స్ లో ఇక్కడ పొలిటికల్ గా ఆయన ఉన్నాడా ఈయనున్నాడా అనేది అబ్జర్వ్ చేయరు. అట్లాగైతే మీరు చెప్తున్న దాంట్లో అయితే జగన్మోహన్ రెడ్డినే తీసేయాలి. సో ఆయన తీయలేదు, ఇక్కడ ఓన్లీ సాయిరెడ్డి గారిని తీశారు. ఎందుకంటే సాయిరెడ్డి గారు అందులో లేరు అని. జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా అన్నది లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది కేసు అనుకోండి. సో దిస్ ఆర్ ది లీగల్ ఫ్రేమ్వర్క్ అండి. కోర్టులో నిలవాలి అంటే ఆ వ్యక్తి మీద కేసు లేనప్పుడు ఆయన కంటిన్యూ చేస్తే అది కోర్టులో వీగిపోతుంది. లేని వ్యక్తులు కానీ తీసుకుని వస్తే అది సంబంధం లేకపోతే ఆ రకంగా కూడా వీగిపోతుంది. రాజారాం గారు, ఇక్కడ ఒక అబ్జర్వేషన్, సిబిఐ ఏం చెప్తోంది, ఈ మొత్తం వ్యవహారం అంతా విజయసాయిరెడ్డి గారు చేయించారని చెబుతోంది, కానీ ఆయనకు లాభం కలిగిందని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు సిబిఐ.
ఇప్పుడు That's what నేను అదే ఆ, అంటుంది. మరి చేయించారు చేయించినప్పుడు అనడానికి చేయించిన వ్యక్తికి లాభం hearsay కలగకుండా evidence. ఎందుకు ఉంటుంది? అంటే లీగల్గా దీన్ని ఎలా అబ్జర్వ్ చేస్తుంది, కోర్టు ఎలా అబ్జర్వ్ చేస్తుంది? ఇది ఇప్పుడు ఆయన చేయించారు అనడానికి హియర్సే ఎవిడెన్స్ అండి. ఉమ్, దట్ ఈస్ సెకండరీ ఎవిడెన్స్ కింద లీడ్ అవుతుంది. హియర్సే అంటే నేను విన్నాను, అది జరిగింది అన్నానికి పనికిరాదు ఇక్కడ. ఉమ్, ఉమ్, ఇక్కడ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి. ఉమ్, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే దాన్ని పరిగణలో తీసుకోబడుతుంది. లేదా అంటే దట్ కెనాట్ బి టేకెన్ టు కన్సిడరేషన్. ఉమ్, ఉమ్, సో సిబిఐ ప్రాబబుల్లీ దే మైట్ హ్యావ్ స్టేటెడ్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ది లాజికల్ ఎండ్. ఉమ్, ఆయన ప్రమేయం ఉండొచ్చు, లేదు ఉన్నది అని చెప్పి ఒక జస్ట్ మీకు ఇమాజినరీ హైపోథెటికల్ గా చెప్పుకుండొచ్చు. బట్ లీగల్ ఎవిడెన్స్ వచ్చేసరికి, మీకు ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి, ద చార్జ్ షీట్ సబ్మిట్ చేసేటప్పుడు దే హ్యావ్ టు బ్యాలెన్స్ ది పర్సన్స్ హూ ఆర్ అరైవ్డ్ యాజ్ ఎ పార్టీ టు ది ప్రొసీడింగ్స్. ఉమ్, ఉమ్. అంటే ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ ఫర్దర్గా ఎలా ఉంటుంది? ఈడీ ఇప్పుడు ఒమిట్ చేసింది, మీరు అన్నారు ఇది ఫైనల్ రిపోర్ట్, ఒమిట్ చేసి కొత్తగా ఇద్దరిని తీసుకొచ్చింది. అంటే ఇంతకాలం చేసిన దర్యాప్తులో ఎక్కడా కూడా మరి A1 A2గా ఈయన చూపిస్తూ వచ్చారు ఇప్పటివరకు, హఠాత్తుగా A2 ఎలా మిస్ అయిపోతారు? మీకు చూడండి, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మర్డర్ కేసు ఉంది. మర్డర్ కేసులో ఒక మర్డర్ జరిగినప్పుడు సస్పెక్ట్ పర్టికులర్ వ్యక్తి పేరు చెప్తారు, ఉమ్, తర్వాత మిగతా వాళ్ళ పేర్లు ఎవరిని చెప్పారు. ఉమ్, సో ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏమవుతుందంటే ఆ వ్యక్తికి సంబంధం లేదని మీకు ఎవిడెన్స్ తేలుతుంది. ఉమ్, ఎవరైతే అందులో కంప్లైంట్ ఇచ్చాడో ఒకసారి ఆయన కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఉమ్, లేదా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి ఫాల్స్ గా ఇస్తూ మిగతా వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అట్లా జరగదు. ఇక్కడ ఎందుకంటే కోర్టులో ఏంటంటే మీకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే ప్రొసీడ్ అవడానికి అవకాశం ఉంది. ఉమ్, ఉమ్. సో అదర్వైజ్ ఇది కేసు నిలవదు. అదర్వైజ్ ఓకే, ఒక వ్యక్తిని తీసేయడం వల్ల కేసు నిలవదని, లేదా ఇద్దరు వ్యక్తులు పెట్టడం వల్ల కేసు వీగిపోతుంది అన్నది ఇది రాంగ్ నోషన్ లీగల్గా. ఓకే ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ ఉమ్, ఈడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ ఇద్దరు వ్యక్తుల మేము తీసుకొచ్చాము, వీళ్ళతో పాటు ఈ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అట్లాగే ఇతన్ని మన సాయిరెడ్డి గారిని తీసేసాం కాబట్టి సాయిరెడ్డి గారు దీంట్లో లేరు, సంబంధం లేదు అన్నది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఈడీ. వాళ్ళు చార్జ్ షీట్ సబ్మిట్ చేసినప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ దే హ్యావ్ టు ఆన్సర్ టు ది క్వరీస్. డిఫెన్స్ కి వచ్చేసరికి డిఫెన్స్ లో మేము చూసుకుంటాం, ఇక్కడ ఈ లూప్ హోల్స్ ఉన్నాయి, ఇక్కడ సంబంధం లేదు అనేది. సో దిస్ ఇస్ ద థియరీ ఆఫ్ డిఫెన్స్. సో కోర్టులో నిలబడడానికి నిలబడకపోవడానికి అన్నది ఇట్స్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్, సర్కమ్స్టెన్సెస్, ఎవిడెన్స్ కలెక్టెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇఫ్ ఐ సపోజ్ నాకు దగ్గర ఒక 10 ఎవిడెన్స్లు ఉన్నాయి, ఈడీ వాళ్ళు సబ్మిట్ చేయలేదు, ఐ కెన్ క్రాస్ ఎగ్జామిన్. క్రాస్ ఎగ్జామినేషన్ లోని కన్ఫరెంట్ చేయొచ్చు నేను డాక్యుమెంట్ పెట్టి, ఈ డాక్యుమెంట్ ఉన్నది, ఈ డాక్యుమెంట్ లో నాకు సంబంధం లేదు, సో యూ హ్యావ్ మేడ్ మీ అ పార్టీ అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. సో దిస్ ఆర్ ది లీగల్ ఫ్రేమ్వర్క్. లీగల్ దాంట్లోని ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ మేము అబ్జర్వ్ చేస్తాం. అయితే రాజారాం గారు అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లోనే మీరు చెప్తున్నది పూర్తిగా అంగీకరిస్తుంది. నేనేది ఏంటంటే ఇన్నాళ్ల పాటు A2గా చూపించిన ఒక వ్యక్తిని హఠాత్తుగా ఒమిట్ చేయటం అనేది కోర్టు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కదా. అంటే ఏంటి అనేది ఛార్జ్ షీట్ ఓకే, కోర్టు గుర్తుపెట్టుకోండి, ఈడీ ఎవిడెన్స్ కానీ సిబిఐ ఎవిడెన్స్ కానీ మీకు ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ టేక్స్ ఏ కన్సిడరబుల్ టైం. ఎందుకంటే వాళ్ళు గ్యాదర్ ఎట్లా చేస్తారంటే మైన్యూట్ ఆస్పెక్ట్స్ కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకుంటారు. స్టేట్ పోలీస్ కి సిబిఐకి డిఫరెన్స్ అది. సో ఎక్కడంటే మైన్యూట్ ఆ మైన్యూట్ అనేది చెత్తబొట్టులో పడేసిన కాగితంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు, లేదా అంటే గోడ మీద వచ్చే స్మాల్ మార్క్ ఉన్న దాంట్లో కూడా ఏదైనా సమ్ రీజన్స్ ఉండాలి అనేది వెరిఫై చేసుకుంటే ఇలా రీజన్స్ చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లాంగ్ ఆస్పెక్ట్స్ లో దే విల్ టేక్ ఆల్ ది కన్సిడరబుల్ ఆస్పెక్ట్స్, దెన్ డిస్కస్ చేసుకుని లీగల్ గా డిస్కస్ చేసుకునే ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు సిబిఐకి కానీ ఈడీ కానీ. దే విల్ డిస్కస్ అండ్ దెన్ ఓన్లీ దే విల్ సబ్మిట్ ద ఫైనల్ రిపోర్ట్. ఆ ఫైనల్ రిపోర్ట్ కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా అంటే సమ్ అబ్జెక్షన్స్ రిటర్న్ చేయొచ్చు. సమ్ అబ్జెక్షన్స్ అంటే టెక్నికల్ అబ్జెక్షన్స్ ఉంటాయి, ఆ టెక్నికల్ అబ్జెక్షన్స్ లోని దే మే రిటర్న్ ఇట్. ఈవెన్ అరైవింగ్ ఆఫ్ ది అఫెన్సెస్ మన ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం కానీ దీని ప్రకారం కానీ ఏదైనా అఫెన్సెస్ ఈ రోజు మీరు మర్డర్ కేసు అని చెప్పొచ్చు, రేపు అది వచ్చినప్పుడు మర్డర్ కాదండి అది 302 లేదు, సో 300 కావచ్చు అని చెప్పొచ్చు, లేదా 323 కింద టర్న్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే సడన్ ప్రొవకేషన్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు ది ఎవిడెన్స్ కలెక్టెడ్, సబ్మిటెడ్, అబ్జెక్షన్ టేకెన్ బై ది కోర్ట్
తర్వాత ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ప్రకారం బ్యాలెన్స్ చేసుకుని జడ్జిమెంట్ డెలివర్ చేయడం ఉంటుంది. అంటే ఇక్కడ మనం చార్జ్ షీట్ సబ్మిట్ చేసినంత మాత్రాన, డిలీట్ చేసిన తర్వాత యాడ్ చేసినంత మాత్రాన కేసు వీగిపోయిందా లేదా స్ట్రాంగ్ అయిందా అనడానికి ఒక రీజన్ తప్పదు. దట్స్ నాట్ కరెక్ట్. రైట్. సరే రఘునాథ్ బాబు గారు, సరే లీగల్ ఫ్రేమ్లో రాజారాం గారు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. సరే ఈడీ వ్యవహారంలో మీరు ఎక్కడా జోక్యం చేసుకోవట్లేదు, సిబిఐ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవట్లేదు, కాంగ్రెస్ మాదిరి మేము లేము, మేము విశుద్ధవుతున్నామని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ మీరు అంటే బీజేపీ పరిపాలన చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ కంటిన్యూ చేసుకుంటూ అంటే ప్రాంతీయ పార్టీల మనుగడని క్వశ్చన్ చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తూనే వస్తున్నాం. అంటే మీరు ఆ పార్టీ తరఫున ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండలేరు. అది వాస్తవం, నేను కూడా దాన్ని ఒప్పుకొని తీరుతాను. ఇక్కడ ఏంటంటే సరే ఈడీ చేసిన ఒక అంశాన్ని మీరు అనుకూలంగా మలుచుకుంటున్నారా, లేకపోతే మీ మనసులో ఉన్న భావనకు అనుకూలంగా ఈడీ ఈ రకంగా ఆయన పేరును ఒమిట్ చేసిందా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ రాజకీయ పార్టీ అన్నాక ఎవరైనా పెరగాలనేది చూస్తారు. కాబట్టి మాకు దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ కొన్ని రాష్ట్రాల్లో ప్రెజెన్స్ లేదు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో సెకండ్కి వచ్చాం, అలాగే ఒరిస్సాలో వచ్చాము. అంతకుముందు అస్సాంలో వాళ్ళిద్దరు జనసంగ్రామ పరిషత్ కాంగ్రెస్ మధ్య ఉండేది. అక్కడికి మేము ఏదో దూరాము. ఎలాగ అంటే వాట్ ఐ మీన్, మీరు చక్కగా చెప్పారండి, మీరు దూరారు, కరెక్ట్, మీరు చెప్తున్నది కరెక్టే. పెరగటానికి నేను చెప్పేది పెరగటానికి ట్రై చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్, వాళ్ళ పార్టీలు, మధ్యలో తెలుగుదేశం ఉంది. ఆ ముగ్గురు తర్వాత ఎక్కడో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఈటల మరి అటు ఇటు మా దగ్గరికే వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? బీజేపీ ఇట్స్ స్ట్రాంగర్ పార్టీ భవిష్యత్తులో అవుతుంది. మనం 4 ఎంపీలు కూడా గెలిచాం, మున్సిపాలిటీ కూడా చాలా వరకు వచ్చింది, బాగా వచ్చింది. కాబట్టి ఒక్కొక్క చోట పెరగటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చేస్తాం. దాని పక్కన పెడతాం. ఇక విజయసాయి రెడ్డి గారికి చెప్తాం. ఫస్ట్ పాయింట్, విజయసాయి రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన డెఫర్ అయ్యి ఆయన వాళ్ళిద్దరి మధ్య ఒక డ్రిఫ్ట్ వచ్చి అది వచ్చేటటువంటి పరిస్థితి నిజంగా ఉందా అని ఆలోచిస్తే కాసేపు బీజేపీ పక్కన పెడితే నాకైతే ఏమాత్రం కనిపిస్తుంది. బీజేపీ ఆలోచిస్తే మాకు రాజ్యసభ ఎంపీలు మొత్తం వచ్చేది రేపు జగన్కి, టీడీపీకి ఒక రాజ్యసభ రాదు, ఒక ఎమ్మెల్సీ రాదు. సరే ఎమ్మెల్సీ మాకు ఎటు అక్కర్లేదు అనుకోండి, రాజ్యసభ మాకు కావాలి. కాబట్టి మేము విజయసాయి రెడ్డి తీసుకుంటే ఈ జగన్తో నష్టం అయితే మాకు వచ్చే రాజ్యసభ సీట్లు కూడా పోతాయి కదా. కాబట్టి రీజన్ గా చూస్తే, లాజిక్ గా ఆలోచిస్తే మాకు ఏ విధమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది? మాకు రాజ్యసభలో మెజార్టీ లేదు, మాకు కావాలి. ఇవన్నీ అందరూ ఒప్పుకున్నమాట, అందరూ తెలుసు. ఆయన కూడా అంశాల వారీగా మద్దతు ఇస్తానని అన్నాడు. ఆర్టికల్ 370 రద్దు అటువంటి సెన్సేషనల్ ఆర్టికల్ కూడా అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. మాకు దట్ ఇస్ ఓకే, మాకు మంచిదే. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇందాక ఒకటి మన నాగార్జున రెడ్డి గారు అంటే ఇప్పటిదాకా వాడలేదు, ఎంతకు ముందు సిబిఐని వాడారు. నేననేది అది కాదు. ఒక తెలుగుదేశం వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు, ఏది నేనేదో మోడీకి కావాల్సిన ఆయన రాలేదు అని. దట్ ఇస్ ఓకే. భవిష్యత్తులో మీరు అనరు కదా అని అన్నాను నేను. ఎందుకు పద్దాగా అదేంటి మా సిబిఐ ఈడీ మా చేతుల్లో ఉంది. 4వది చివరిది ఏంటంటే జనరల్ గా ఈడీ అంటే ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అన్ని, క్యాష్ అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ రైట్ లోనే అనుకోండి, ఎక్కడి నుంచి ఎటువంటి ఎందుకు వచ్చి జనరల్ గా బీయింగ్ ఆడిటర్ ఆయన దానిలో ఉండకపోవచ్చు. ఏది ఆ ట్రాన్స్ఫర్స్ అయ్యి ఉండకపోవచ్చు, లేదా ఏదన్నా ఉంటే ఇన్ టైంలో రిటర్న్ ఉంటుంది. కాబట్టి అంతవరకే పరిమితం. సిబిఐ అంటే అక్కడ కేవలం అమౌంట్ ట్రాన్స్ఫర్లే కాకుండా అక్కడ కొంత ఎవరు అనుకుంటే చేశారు, దీని మోటివ్స్ ఏంటి, అవన్నీ వస్తాయి అక్కడ. ఇక్కడ మాత్రం ఈడీలో ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్లు ఎక్కువ. ఆ రకంగా ఆయనకి లేవు అనే ఉద్దేశంతో తీసేస్తున్నారు. అంతే తప్పిస్తే వాళ్ళ వీళ్ళిద్దరినీ చీలిస్తాం అది సాధ్యము నా ఉద్దేశంలో, సాధ్యము కాదు. ఆ రకంగా మాకు అదేంటి పరోక్షంగా వస్తున్న మద్దతు అవసరం ఉంది అని మీరే చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఎందుకు పోగొట్టున్నాం? కాబట్టి అసలు ఇలాంటి అది మేమేదో చేస్తున్నాం అనేది ఏ విధమైనటువంటి ఆ నిరాధారం అంటే
ఊరికే అంటే దాన్ని రఘునాథ్ బాబు గారు నా ఇట్లాంటి ఉద్దేశం. ఇలాంటి ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే మీరు పొరుగునున్న రాష్ట్రాల్లో చేస్తున్న మీ రాజకీయ ఎత్తుగడలన్నీ ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో గడిచిన 5-6 ఏళ్ళుగా చూస్తూ వస్తున్నాం పక్కనున్న రాష్ట్రాల్లో. అంటే మీ ఒక ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల మనుగడని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈవెన్ అంటే ఇందిరాగాంధీ కూడా ఇంత వ్యూహాత్మకంగా అంటే చాలా క్రూరమైన వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించి ఉండుండకపోవచ్చు ఆమె కూడా. కానీ మీరేంటంటే అంతిమంగా అన్ని చోట్ల మేమే ఉండాలి, ఒక్క సీటు గెలుచుకున్నా మేము సీఎం కావాలా, మా మా అభ్యర్థి సీఎం కావాలా, బీజేపీ అక్కడ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఒక దృక్పథంతో మీరు చాలా ష్యూడ్గా వెళ్తున్న పరిస్థితులను చూస్తుంటే ఇక్కడ కూడా అట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయేమో, ఇక్కడ కూడా మీరు పళనిస్వామిని తయారు చేస్తారేమో అనే సందేహాలు అయితే వస్తున్నాయి. అంటే వైసీపీ దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇందాక కొండా రాజీవ్ గాంధీ చెప్తున్నారు, వాళ్ళు ఢిల్లీని నమ్ముకోలా, వాళ్ళు జనాన్ని నమ్ముకున్నారు, జగన్ని నమ్ముకున్నారు. సో చాలా స్పష్టంగా అతను చెప్తా వస్తున్నారు. ఇక్కడ అది జరగకపోవచ్చు కాక అలాగని మీ ప్రయత్నాలు మీరు విరమిస్తారనే అది నమ్మకం అయితే ఎవరికి లేదు. ఎందుకంటే మీరు చేస్తూ వస్తున్న ఎత్తుగడలన్నీ ప్రతి ఒక్క పార్టీ గమనిస్తూనే ఉంది. రాముడిని మీ సొంత రాముడి పేటెంట్ మీ ఒక్కరికే ఉన్నట్టు మీరు చెప్పుకుంటూ వస్తున్న తీరును కూడా చాలా హిందూ ధార్మిక సంస్థలు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం అంటే నిజాయితీగా మాట్లాడుకుందాం, స్పష్టంగా మాట్లాడుకుందాం. రాముడు బీజేపీ సొత్తు కాదు, రాముడు బీజేపీ సొత్తు కాదు. కానీ అలాంటి రాముడిని కూడా మీ ఇంట్లో తీసుకొచ్చి అదే మీ పార్టీ ఆఫీసులో తీసుకొచ్చి కూర్చోబెట్టి రాముడు కూడా బీజేపీలోనే పుట్టాడు, బీజేపీలోనే పెరిగాడు, బీజేపీ తరఫున రాజ్యం చేశాడనే ఒక ప్రచారాన్ని చాలా విస్తారంగా మీరు దేశవ్యాప్తంగా తీసుకెళ్ళిపోయారు. అంటే ఆ ట్రాప్లో పడిపోయిన జనాలు ఉన్నారు. కమ్యూనిస్టులను ఇక్కడ తీసుకురాకండి, వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్సెస్ అవన్నీ మనం వేరే వేదిక మీద మాట్లాడచ్చు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తాము అంటే తమిళనాడంత సులువు కాదు అనేది కొండా రాజీవ్ గాంధీ కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఉన్న అభిప్రాయం అదే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, తమిళనాడులో మాకు వివిధ 2 సందర్భాల్లో ఒకసారి డిఎంకే మాకు మద్దతు ఇచ్చింది, ఒక్కసారి ఏడిఎంకే ఇచ్చింది. ఇద్దరు కూడా వివిధ సందర్భాల్లో మాతో మద్దతు ఇచ్చారు, మాతో కలిసి కూడా ఎన్నికల్లో పోటీ చేశాము. ఇది మొదటిసారి కాదు. ఏది ఈ పళనిస్వామి ఈ వచ్చిన జయలలిత ఉన్నప్పుడే కలిసి పోటీ చేశాం, లేదా డిఎంకే ఉన్నప్పుడు అప్పుడే కలిసి పోటీ చేశాం. కాబట్టి మొదటిసారి కాదు. కాబట్టి దాన్ని అసలు ఇక్కడ కలపొద్దు. అంటే ఏది అక్కడ విషయాలు. ఇక్కడ ఆంధ్రాలోకి వద్దాం. నాకు మేము చంద్రబాబు మాతో దూరం అయినాక ఒక టీడీపీ ఎంపీ ఒక రోజున నాతో మాట్లాడట ఏమన్నారంటే, ఏంటి మీకు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు? దానిలో కొద్దిగా నాకు వ్యంగ్యం కనపడింది. అంటే మీకు ఏపీలో సున్నా కదా అని. నేను ఒక మాట అన్నా, చూడండి మాకు ఏపీలో ఏం లేదు అనుకోండి, పక్క పెట్టండి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 28 రాష్ట్రాల్లో ఆ రోజే చెప్పాను నేను, ఇది 2018 సంగతి. మాకు బలం పెంచుకుంటే అవకాశం ఉన్నాయి రాష్ట్రాలు ఉన్నాయి. అట్లా బెంగాలు, ఒరిస్సా కూడా అప్పుడే చెప్పాను. కాబట్టి ఇక్కడ ఓకే, ఒకళ్ళకి 15 వస్తాయి, ఒకళ్ళకి 10 వస్తాయి. 22, 3 వచ్చినాయి తర్వాత విషయం. ఇంత వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ వస్తుందని ఎవరు అనుకోలేదు. సరే వచ్చింది. ఒకళ్ళకి 10 వస్తాయి, ఒకళ్ళకి 15 వస్తాయి. ఈ ఒకడైతే మాతో ఉంటాడు కదా. కాబట్టి 5 కదండి తేడా మాకు, ప్లస్సా మైనస్సా ఒక 540లో. కానీ మీకు ఇది లైఫ్ అండ్ డెత్. ఇది తప్పితే మీకు ఇంకో రాష్ట్రం లేదు. ఇది పోయిందంటే మీరు మొత్తం గుండుసున్న అవుతారు అని చెప్తా. కరెక్ట్ గా నేను అన్నట్టే ఆయన గుండుసున్న అయ్యాడు. మాకు ఈ 3 అక్కర్లేదు, 22 అక్కర్లేదు, మా సొంతంగానే మా 350. కాబట్టి అది లేదు. రాజ్యసభ తప్పితే లోక్సభలో మాకు ఎటువంటి ఇబ్బంది. కాబట్టి మీరేదో తమిళనాడు, ఆంధ్ర ఎవరైనా ఇప్పుడు అది సినిమా మొన్న చూసా, రణమా శరణమా అని ఆ తెలుగుదేశం ఆ రోజుల్లో అలా ఫీల్ అవుతుండేవాళ్ళు. ఏది ఇంకా మాదే ఇదంతా అన్నట్టు. సరే ఏదేమైనా అలా కాకపోయినప్పటికీ రాజకీయాల్లో మనం పెరగాలి కోరిక తప్పు కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులే ఉన్నారు, పెరగాలి అనుకుంటారు. లేకపోతే ఏ పార్టీ అయినా ఫర్ దట్ మ్యాటర్, కాంగ్రెస్ అయితే అనుకోదా, ఏ పార్టీ అయినా పెరగాలి అనుకుంటారు. అదేంటి ముఖ్యంగా జాతీయ పార్టీ పెరగాలి. కాబట్టి ఆ రకంగాను మాకు ఇవన్నీ ఊరికే మీరు పెట్టి కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఇంత బలం ఉన్న అంటే మీరు అనొచ్చు, ఎన్టీఆర్కి అంత బలం ఉన్నా 270 ఉన్నా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన్ని
దగ్గర చేసుకోగలిగాడు, ఆయన మీద చెప్పుదాంచగలిగాడు, అవన్నీ దెడ్డి వాస్తవాలే. కానీ వాళ్ళు విజయసాయి రెడ్డి ఆ చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళు జగన్ ని చేయగలుగుతాడా అని మీరే ప్రశ్న వేయండి, లేకపోతే ఒక ఇది పెట్టండి, ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్లు ఎన్నో వస్తాయి. కాబట్టి వాస్తవ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే జనానికి ఏదేమైనా వాస్తవం తెలుసండి, బీజేపీ రకాల తెలియట్లేదని ఇక్కడ చెప్పొచ్చేది. ఈ రకంగా రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు, ఇంకో పక్క మాకు చంద్రబాబు నాయుడు రఘునాథ్ బాబు గారు, almost జనాలకి వాస్తవం unconditional తెలుసు, గా, అందుకని జనాలు అంటున్నా ఇది. unconditional గా ఆయన కేంద్రానికి సపోర్ట్ ఇస్తాం అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఈ రకంగా మేమేదో ప్లే చేసి ఇవన్నీ సాధ్యం కాదు, అంత అవసరం లేదు, సాధ్యమైతే చేసేద్దామనే. అనవసరమైనటువంటి ఇకపోతే రామ అదేదో అన్నారు, అది కూడా చెప్పాలి. 3వ పాయింట్ అప్పుడు ఇప్పుడు ఎస్ మేము హిందుత్వ ఐక్యత లేకపోతే చైతన్యం ఇవన్నీ చేయాలనేది మా ఉద్దేశం. అన్ని మతాలు సమానంగా ఉండాలి అనేది మా కోరిక. మైనార్టీలు అనే పేరుతో వాళ్ళకి ఏదో ప్రత్యేక, ఇప్పుడు పాకిస్తాన్లో సరే అది ముస్లిం దేశం, ఇది సెక్యులర్ దేశం, సరే దాన్ని కూడా తీసేద్దాం. కానీ ఇక్కడ సమాన హోదా అనుభవిస్తూ, సమాన హక్కులు అనుభవిస్తూ, సమానంగా ఉంటూ ఇది మేము చెప్పే ఇది. కాబట్టి ఆ రకంగా బలపడాలా హిందుత్వాన్ని అనుకుంటాం. కానీ మేము అసలు హిందుత్వ కన్నా సెక్యులర్ ఉన్న మతమే లేదు, ఎవరినైనా పూజించుకో, ఏమి ఇబ్బంది లేదు. అదేంటి ఇలాదే క్రిస్టియన్ ఇంట్లోంచి మనకి వాళ్ళ పండుగ కదా నొట్టి పెడుతూ శుభ్రం కట్టాం, అందాళ్ళు తినకపోవాలి. మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మీరు జెరూసలేం యాత్రకి అక్కడ రికమెండ్ చేస్తారు, ఇక్కడికి వచ్చి బైబిల్ భగవద్గీత రామాలయ నిర్మాణానికి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. కాదు సార్ రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఈశాన్య రాష్ట్రాల్లో జెరూసలేం యాత్రను మీరే ప్రతిపాదిస్తారు, తిరుపతి వచ్చి బైబిల్ కావాలా భగవద్గీత కావాలని మళ్ళీ మీరే అడుగుతారు. ఇవి అంటే ఇంత డ్యూయల్ ఆ పాలసీని బహుశా మరి ఏ జాతీయ పార్టీ, సరే కాంగ్రెస్ అంటే ఎప్పుడు నిందలు మోయటం అలవాటు అయిపోయింది కాబట్టి ఎన్నైనా పడుతుంది ఆ పార్టీ, కానీ మీరు అంటే విశుద్ధవర్తనం అనే ఎజెండాతోటి మీరు ముందుకు వస్తున్నప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి కావాల్సిన అంశాలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, ఒకసారి రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళాం. రాజీవ్ గాంధీ గారు అంటే ఎటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు, సాధ్యం కావని మాత్రమే ఆయన అంటున్నారు, సాధ్యమైతే చేసేద్దామనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టు కనిపిస్తుంది, మీరేమంటారు? మాటిగా అంటే బీజేపీ వారికి అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఒకంత హుందాతనంగానే మాట్లాడతారు, ఏ మాటకి ఆ మాట మనం చెప్పుకోవాలి. రఘునాథ్ బాబు గారిలో ఉండే హుందాతనం అటుపక్క బండి సంజయ్ గారిలో కానీ, వాళ్ళ తాలూకా ఇన్ఛార్జ్ ఎవరైనా సునీల్ దియోదర్లో కానీ మిగతా వాళ్ళలో ఉండకపోవడం ఒక దురదృష్టకరమనే చెప్పాలి. లేదు అంటే వీళ్ళ ప్లాన్ ఆఫ్ ఎజెండా, ఒక 10 మంది ఇష్టానుసారంగా మాట్లాడటం, ఒక్కరు మాత్రం న్యూట్రల్ గా గౌరవప్రదంగా మాట్లాడండి అని ఏమన్నా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో బీజేపీ పార్టీ ఉందో ఏమో నాకు తెలియదు. కానీ వాస్తవానికి ఏంటి, ఇప్పుడు మీరు అడిగినటువంటి మాట ముమ్మాటికి వాస్తవం అది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం వచ్చి తిరుపతి వచ్చి బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలంటే అసలు జనాలు ఏ విధంగా అసహించుకున్నారు అన్నది వాళ్ళకు వచ్చిన ఓట్లను చూసైనా బీజేపీ వారు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకపోతే రఘునాథ్ బాబు గారు ఏదో అంటారు కదా, చెప్పకనే చెప్తున్నటువంటి ఒక చక్కనైన మాట అన్న చందంగా ఆయన అక్కడెక్కడో ఇప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విశ్వాసపాత్రుడిగా ముద్రపడినటువంటి విజయసాయి రెడ్డి గారికి పోలిక పెడుతున్నారు రఘునాథ్ బాబు గారు. ఆయన పోలిక పెట్టడమే కాదు, లేని కయ్యాన్ని తీసుకొచ్చి ముందు పెట్టినట్టు దాని మీద డిబేట్ పెట్టండి, ఆ ప్రశ్నను మీరే అడగండి అని చెప్పి రఘునాథ్ బాబు గారు అడుగుతుంటే నాకు నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఎక్కడ వెన్నుపోటుదారుడు కుట్రదారుడు చంద్రబాబు నాయుడు, ఎక్కడ నమ్మకానికి ఒక ప్రతిరూపంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు? విజయసాయి రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలికంటే నక్కకే నాగలోకనుకున్నంత తేడా ఉంది. ఈయన మళ్ళీ వచ్చి అటువంటిది ఏదో ఇక్కడ జరుగుతుందని, అంటే లేనటువంటి ఏమీ లేకపోతే కూడా అదే నిప్పు లేకుండా ఏదో అంటారు కదా, ఏమీ లేకుండానే ఏదో జరిగిపోయిందని ఊహించినట్టు ఈ బీజేపీ వారి మాటలు చూస్తూ ఉంటే ఆ విధంగానే కనబడతా ఉన్నాయి. ఇకపోతే రాజకీయాల కోసం వాళ్ళ తాలూకా ఎత్తుగడలు ఏ రాష్ట్రంలోనైనా కొన్ని చోట్ల పారాయి, కొన్ని చోట్ల పారలేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, పారిన చోట ఏమో ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, ప్రజలు మనల్ని ఆహ్వానిస్తున్నారు, ప్రజలు మాకు అధికారం ఇస్తున్నారు అంటున్నారు.
లేని చోటేమో ఈ వచ్చే 10 సీట్లతో మేమేమైనా అధికారం సంపాదించేస్తామా అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమి మీకు అక్కడ అధికారం ఇచ్చినప్పుడు స్వాగతించారని ఒప్పుకున్న పెద్ద మనుషులు ఇక్కడ మీరు అధికారం కోసం ఓట్ల కోసం వెళ్ళినప్పుడు మమ్మల్ని చీకొట్టారు, మమ్మల్ని నమ్మలేదు, మమ్మల్ని తరిమేశారన్న విషయాన్ని ఒప్పుకోకుండా ఎంత చాకచక్యంగా రఘునాథ్ బాబు గారు చెప్తుంటే చాలా చాలా దారుణంగా ఇది. అంటే రఘునాథ్ బాబు గారు లాంటి పెద్దల దగ్గర నుండి మేము చాలా నేర్చుకుంటాం, కానీ కొత్త తరహా పాఠాలు కూడా ఈరోజు నేర్పుతున్నారు డిబేట్ వేదికగా. నేనైతే ఒకటే చెప్తున్నా, బీజేపీ వారు ప్రజల కోసం నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు కావాలనుకుంటుంటే, నిజంగా ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రం చెప్పారు, ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం పడిపోవడానికి కారణం కూడా అదే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒకానొక రాజకీయ పార్టీ, ఒకానొక ముఖ్యమంత్రి వాళ్ళ తాలూకా ఎంపీల బలాన్ని వెనక్కి తీసుకోవడంతోనే ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వం పడిపోయిందన్న విషయం కూడా పెద్దలకు తెలుసు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అయినా మిగతా రాష్ట్రాల్లో అయినా నేను ఒకటే చెప్తున్నాం, మీరు మీ పరంగా ఇగో మేము ఇది చేస్తున్నాం లేదా మేము ఇది చేసాం మాకు దీని కోట్లు వేయండి అని అడగండి. అంతే తప్ప ఎంతసేపు మతాల పేరు మీద మతాలతో చిచ్చు పెట్టి ఆ చిచ్చులోంచి వచ్చే వేడితో రాజకీయంగా చలికాచుకోవాలనేటువంటి ఆలోచనలు చేస్తే బీజేపీ పార్టీ ఎప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కాదు, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మనుగడ ఉండదు. మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, వచ్చి ఓట్లు అడగండి. లేదు మీరు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రత్యేక రైల్వే జోన్ జాగ్రత్తగా ఇవ్వండి, వచ్చి ఓట్లు అడగండి, ప్రజలు కనీసం మిమ్మల్ని ఆహ్వానిస్తారు. లేదు ఇప్పుడు అలా చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసినా, ఆ విధమైనటువంటి అడుగులు మీరు వేసినా, మన విశాఖపట్నం జీవీఎంసీ ఎలక్షన్ లో ఎక్కడ మీకు ఒక్క సీట్ కూడా రాలేదు, 98 వార్డుల్లో మీరు పోటీ చేస్తే. అటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేశారు, మీ అభివృద్ధి ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, వాటి మీద మీరు రాజకీయం చేసుకుంటే మంచిది తప్ప మతాల్ని ఒక బేస్మెంట్ గా చేసుకుని ఏదో రాజకీయ పార్టీని మతపరంగా ఇరికించాలనే ఆలోచనలు చేస్తే ముమ్మాటికి ప్రజలైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించే ప్రసక్తి ఉండదు. రెండవది, మా పార్టీలో ఏదో కుమ్మలాట్లు వస్తాయి, లేదా విజయసాయి రెడ్డి గారో లేదా సుబ్బారెడ్డి గారో సజ్జల రామకృష్ణారెడ్డి గారో వీళ్ళ మధ్య ఏదో లేందు ఉన్నట్టు పెట్టి మా దగ్గర ఏదో కుంపట్లు పెట్టాలనే ఆలోచన చేయకుండా ముందు మీ బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఏ విధమైనటువంటి కుంపట్లు ఉన్నాయో అటువంటి కన్నా గారికి మీ సోమ వీర్రాజు గారికి కూడా పచ్చగడ్డేస్తే బొగ్గుమంటాదని చెప్పేసి బయట వాదనలు ఉన్నాయి. అటువంటివి ఏమైనా ఉంటే చల్లార్చుకునే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది తప్ప మా పార్టీ మీద మా ప్రభుత్వాల మీద ఊరికే బీజేపీ వారు పడకూడదని చెప్పి నేనైతే కోరుతా ఉన్నా. ప్రసాద్ గారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తిరుపతి రాజకీయం బీజేపీ ప్రస్థానం తర్వాత పెద్దలు రఘునాథ్ బాబు గారు మంచి మాట చెప్పారు, పెరగాలి అనుకోవడంలో. ఎప్పుడైతే పెరుగుదల లేదో ఆ కాంప్లాన్ కోసం తీసుకున్న జస్టిన్ ఎలా ఉందంటే పళనిస్వామి గారిని అక్కడ పట్టుకున్నారని అర్థమైంది. ఈ విజయసాయి రెడ్డి గారితో కొండరాజు గారు మీరు గమనించారో లేదో వాళ్ళ మనసులో ఉద్దేశం అదే, ఎలాగోలాగా విజయసాయి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిలా పోర్ట్రేట్ చేసి మీ మీద వార్ చేసి దానికి ఆయుధాలు సంరక్షణ చేస్తున్నారు అన్నది చెప్పకనే చెప్పారు. ఆయన కవిరోధం అదే, మీరు గ్రహించాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే కొన్ని క్లూస్ వస్తాయి. ఇవాళ ఈ డిబేట్ జస్టిఫై అయింది ఆ విధంగా ఆయన చెప్పడంతో. ఆయన చెప్పారు కూడా సాధ్యం కావాలి, రామారావు గారు కూడా సాధ్యం కాదని అనుకున్నారు. సాధ్యం కాదు అని చెప్పి ఎప్పుడైతే మీరు చెప్పారో ఇండికేట్స్ వీలైనంత వరకు మీరు సాధ్యమయ్యేటట్టు చేస్తారు. ఏమాత్రం చిన్న ఏది అవకాశం అర్థం. ఒక్క నిమిషం అండి ప్రసాద్ గారు, నేను రఘునాథ్ బాబు గారు అంటే నాకు చాలా గౌరవం, మాకు గౌరవమే సార్. అంటే ఏజ్ వైజ్ గా కావచ్చు, ఈవెన్ నాలెడ్జ్ వైజ్ మంచి నిజాలు చెప్తారు, అందుకని మాకు కూడా ఇష్టం వైజ్ గా కావచ్చు. ఇప్పుడు బండి సంజయ్ గారు లాస్ట్ టైము లేదంటే తిరుపతి ఎలక్షన్ సందర్భంగా బైబిల్ పార్టీకి ఓటేస్తారా భగవద్గీత పార్టీకి ఓటేస్తారా అన్నారు. మరి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఖురాన్ పార్టీకి ఓటేస్తారా భగవద్గీత పార్టీకి ఓటేస్తారా అనేటువంటి సాహసాన్ని ధైర్యాన్ని ఎందుకు చేయలేకపోయారు? రఘునాథ్ బాబు గారు చెప్పాలి మరి దీని లాజిక్ ఏంటి సార్. అక్కడ వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తా ఉన్నారు కదా మీరు. మరి ఆ సర్జికల్ స్ట్రైక్స్ అనేది పాకిస్తాన్ వాళ్ళ మీద కాదు సార్, ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు మీరు. ఇంకా బైబిల్ ఖురాన్ ఏవి సర్జికల్ స్ట్రైక్స్ సార్? 15 నిమిషాలు టైం వేయండి, 100 మంది హిందువులను నడి రోడ్డు మీద నరికేస్తారు అన్నప్పుడే ఏమి చేయలేకపోయారు మీరు. ఇంకేం చేస్తారు మీరు? ఏమి చేయరు. చేసింది ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకలే ఏదో అంటూ ఉంటారు. చెప్తున్నాడు ఒక ప్రస్థానం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే చేసి చూపించగలిగారు. కానీ సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, అది విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డికి కొంచెం దూరం చేసి చూస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం కాదు. వీలైతే కనుక ఏమాత్రం వీలైనా కానీ చేసేయాలంతే. అంతే కానీ అది జరుగుతుందా అంటే యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ 110% ఇట్ ఈస్ ఇంపాసిబుల్. జరిగే చెప్పాను సార్ నాగార్జున రెడ్డి గారు, అదే చెప్తాను. జరిగేటువంటి ప్రసక్తే లేదు. ఉద్దేశం కూడా మీరు స్పష్టంగా ప్రస్ఫుటించారు. అది ఇది ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సార్ మనము. రఘునాథ్ బాబు గారు నాకేం శత్రువు కాదు,
ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఏం కూడా- భగవద్గీత పార్టీకి ఓటేస్తారా, ఇంకోటి కూడా- ఖురాన్ పార్టీకి ఓటేస్తారనే సంగతి సమాచారం మీరు ఎందుకు చెప్పలేకపోయారు? జిహెచ్ఎంసీలో జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని వేరు చేయడం అనేది మీ వల్ల చేసిన పనే కాదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా అక్కర్లేదు. 10 సంవత్సరాల పాటు ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వండి. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 11వ సంవత్సరం నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి పోదండి. ఇది ఒక్కటి చేయండి సార్, చాలు. నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. మీరు యూనివర్సిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా సంఘ సంవత్సరం ఏమీ అక్కర్లేదు. 10 సంవత్సరాల పాటు మీరు పన్ను రాయితీలు ఇవ్వండి. అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు అడగండి. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి 100 వచ్చి బీజేపీ వాళ్ళకి 75 వచ్చినా కానీ మీరు హ్యాపీ. అది చేయండి, అడగండి. తెలంగాణలో కూడాను ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని మీరు ఇవ్వండి, అప్పుడు అడగండి. మీరు రైట్ చేయాల్సిన పనులు చేయకుండా మిగిలిన అడుగుతారు. అసలు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ పన్ను రాయితీలు ఇస్తే సరిపోతాయని చెప్పి చెప్తుంటే ఇంకెంతకంటే ఏం కావాలి? అక్రాస్ ద టేబుల్ నెగోషియేట్ చేయండి సార్. ఇన్స్టెడ్ ఆఫ్ 41% కాదండి 38% అనండి, తప్పు లేదు. అవి ఎప్పుడు చేయరండి. బాస్ గారు ఎందుకు చేయలేదు? కాబట్టి రాష్ట్రం చైర్మన్ చేసి కూర్చోబెట్టేశారు. కానీ ఒక్క నిమిషం కానీ ఇదే పాండుచేరిలో ఎలక్షన్స్ టైం ఎప్పుడు మటుకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేస్తారు. అదేమో 110% వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. బీహార్ ఎలక్షన్స్ వచ్చేసరికి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తా ఉంటారు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుక్కోండి అంటారు. ఒక పాలసీ అంటూ ఉండాలి కదా సార్. అది రైట్. ఒకసారి రఘునాథ్ బాబు గారు పాలసీ అంటారు. నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇది వాళ్ళ మీరే ఇందాక చర్చలోనే అన్నారు ఏమని, మాకు రాజ్యసభ ఎంపీలు కావాలి అంటే వైసీపీ ఎంపీలు కావాలి. అటువంటిప్పుడు మేము ఇలాంటి ఇంజనీరింగ్ లో అందులో సక్సెస్ కి అవకాశం లేని ఈ ఎందుకు చేస్తాము అనేది నా పాయింట్. రాజీవ్ గాంధీకి అది అర్థం కావట్లేదు. రాజీవ్కి అది అర్థం కాకుండా రెండో పాయింట్ అర్థం చేసుకుంటాడు. కాబట్టి దట్ ఈస్ నాట్ ఈజీ. కాకపోతే నేను చంద్రబాబు ఎందుకు చెప్పానంటే, ఎస్ చంద్రబాబు చేయగలిగాడు ఎన్టీ రామారావు మీద. అయితే దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ అటువంటి ఫ్యాక్టర్స్, అటు పరిస్థితులు వాళ్ళు ఇక్కడ లేవు. అటువంటిప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్య మీరేదో చర్చ పెట్టారు, కానీ ప్రజల్లో ఏమాత్రం అనుభవంత కూడా లేదు. అది నేను చెప్పదలుచుకుంటాను. మీరు అందుకే మీరు కావాలంటే ఒపీనియన్ పోల్ పెట్టుకోండి అని చెప్పింది. అంతే తప్పిస్తే వాళ్ళిద్దరి మధ్య అదూరమయ్యే పరిస్థితిలో లేదు. కాబట్టి మేమేదో గోదావరి తీసుకుని వెళ్ళిపోదాం, అది దానివల్ల ఇంకా రిపర్కషన్స్, నష్టాలు పడకూడదు. అయినా ఇలాంటి పార్టీ అన్నాక రాజకీయాలు చేస్తుంది, కానీ ఇలాంటి ఫెయిల్యూర్ లేకపోతే తెలిసి నోన్ ఫెయిల్యూర్ ఇది గ్యారంటీకి సక్సెస్ కాదు. ఇటువంటి ఎందుకు టేకప్ చేస్తాం? పైగా చంద్రబాబు అన్కండిషనల్ గా మేము మీకు మద్దతు ఇస్తామని ఆయన చెప్తుంటే ఇంకో పక్క. సో మీకు చాలా స్పష్టమైన ఎజెండాతో ఉన్నారు బీజేపీ, రెడీ చేసుకుంటారు. చాలా స్పష్టమైన ఎజెండాతో ఉన్నారు. రఘునాథ్ బాబు గారు, ఇన్నిసార్లు మీరు టీడీపీ తోటి కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు 27 చెప్పదండి 27వ తారీఖు ఆగస్టు 2003 హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగితేనే అరెస్ట్ చేస్తానని చెప్పిన వ్యక్తితోటి మీరు విభేదించి మళ్ళీ కలిసి మళ్ళీ విభేదించి ఎన్నిసార్లు చేస్తారు సార్? నాకు అర్థం కాదు. నమ్మకం అనేటువంటి ఒకసారి పోయిందంటే మళ్ళీ రీగైన్ చేయలేదు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు మీరు చెప్పడం కాదు సార్, నాకు మోడీ గారి చేత చెప్పించండి సంగతి. మోడీ గారి చేత, అమిత్ షా గారి చేత చెప్పించండి. ఒకే ఒక్క నిమిషం నాగార్జున రెడ్డి గారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఆయన నేచర్ గురించి చెప్పడానికి చెప్పాను, అర్థం చేసుకోండి. సో ఓకే, ఫైనల్ గా ప్రసాద్ గారు, ఎన్టీ రామారావు మీద ఇక్కడ ఎంత వెంజంట పాలిటిక్స్ అంటే, ఒక్క ఓటుతో ప్రభుత్వానికి పడిపోయిన వాజ్పేయి గారి గవర్నమెంట్ జయలలిత గారి ప్రాతిపదిక మీద ఆ రివెంజ్ తీర్చుకోవడానికి ఏ విధంగా ఏఐడిఎంకేని కబంధ హస్తాల్లో తెచ్చుకున్నారు అన్న దానికి సోదాహరణంగా గత 5 సంవత్సరాల్లోనూ ఇవాళ జరిగిన ఎలక్షన్ పరిణామాల్లోనూ నిశ్చితంగా గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా చెప్పకనే చెప్పారు రఘునాథ్ బాబు గారు, ఎలాగైనా సరే ఆ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నారు. అది కనుక సక్సెస్ మాడ్యూల్ కింద అవతరిస్తే విజయసాయి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కింద తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. బట్ ఆ మాడ్యూల్లో ఈయన ఒప్పుకోవట్లేదు కాబట్టి జరగట్లేదు అన్నది మాత్రం వాస్తవం. కానీ అది ఖచ్చితంగా దగ్గరలో ఆ ఆసనం అవుతుంది అన్నది మాత్రం తేటతెల్లం. ఏమి ఎక్కలేదండి. నిజంగానే బీజేపీలో ఉండేటువంటి టాప్ లీడర్ ఎవరైనా ఢిల్లీలో కానివ్వండి, సీక్రెట్గా కానీ, ఇంకా లేదంటే మన నిమ్మగడ్డ గారు కనుక హయాత్ హోటల్లో కలిసినట్టు కానీ సీక్రెట్గా కానీ కలవండి. జనరల్ వాళ్ళు ఆ పని చేయరనుకోండి, కలిసేదో డైరెక్ట్గా కలుస్తారు. విజయసాయి రెడ్డి గారికి చెప్పదలుచుకుందంతా కూడా చెప్పి, మరి మీ ఒపీనియన్ ఏందండి అని అడిగితే,
చూద్దామండి అనేటువంటి మాట కూడా విజయసాయి రెడ్డి అన్నాడు. అనవసరం మీరు టైం వేస్ట్ చేసుకొని నాకు టైం వేస్ట్ చేశారండి అంటాడు. అది కుదిరే కాంబినేషన్ కాదు సార్. అది తమిళనాడులో ట్రై చేశారు, కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. అంటే ఆ విషయం వాళ్ళు అదేంటి తెలుసు కానీ వాళ్ళు triangle? ప్రయత్నం అయితే చేస్తారు, ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది స్పష్టంగా అంటే వాళ్ళు సార్ నేను ఒక రకంగానే చెప్పాలంటే ఇదిగో చెప్తున్నా కదా, మనం గుడారము ఉంటే టైపు అంతకంటే ఏం ఉండదు. అదే సూది దూరేంత ప్లేస్ కనుక ఉందంటే గ్యారంటీ ట్రై చేస్తారు. Right. అది రాజకీయ నైజం సార్. అది సూది వాళ్ళు ఇస్తున్నారండి. కాంగ్రెస్ వాళ్ళేంది, బీజేపీ వాళ్ళేంది, ఎవరైనా చేస్తారు. Right. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఏడేళ్ళు ఒక్క నిమిషం అండి రఘునాథ్ గారు, బీజేపీ వాళ్ళు ఎంతసేపటి కూడాను జగన్మోహన్ రెడ్డి గారి కేసు కమ్యూనిస్టులను తిడతారండి, ఒక్క నిమిషం కమ్యూనిస్టులను తిడతారండి వాళ్ళు. వాళ్ళు కమ్యూనిస్టులను తిడతారు. కమ్యూనిస్టులు అంటే చీటర్సు, లోటర్సు, దొంగలు, దేశద్రోహులు అని చెప్పి వాళ్ళని తిడతారు. యాక్టివల్గా దేశద్రోహులు ఎవరో అన్న సంగతి బీజేపీలో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. రేపు 2024లో ఏమవుతుందో చూడండి. రఘునాథ్ బాబు కైండ్లీ కంక్లూడ్. రఘునాథ్ బాబు గారు ఇప్పుడు 2024 అన్నారు కాబట్టి ఫస్ట్ ఆ పాయింట్ చూద్దాం. చెప్పండి సార్. మోడీ గారు 3 సార్లు గుజరాత్ లో గెలిచారు, 2 సార్లు కేంద్రంలో గెలిచారు, 3ఓసారి గెలుస్తారు అనే దానిలో మాకు ఎటువంటి సందేహం లేదు, దేశ ప్రజలకు కూడా సందేహం లేదు. కాబట్టి దాని గురించి రఘునాథ్ బాబు గారు ఇకపోతే సూపర్ కాన్ఫిడెంట్. అప్పుడు కూడా గుజరాత్ లో ఇలాగే ఓడిపోతారు అని శాపనార్థాలు పెట్టారు చాలా మంది, కానీ గెలిచారు. కాబట్టి ఇక్కడ గెలుస్తారు. దాని గురించి పెద్ద ఇప్పుడు మాకు ఇప్పుడు అనవసరం అది, ఆ విషయం గ్యారెంటీ. ఇంకా చాలా టైం ఉందిలేండి. ఇకపోతే Too early to decide. వీళ్ళిద్దరి మధ్య పడరు కదా ఈసారి ప్రధానమంత్రి. ఇవన్నీ అసలు ఆలోచనే అనవసరం అని చెప్తున్నా. అది నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, అలాగే కొండ రాజీవ్ గాంధీ గారు, రాజారాం గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.